కాకరకాయ వెల్లుల్లి కారంకి కావాల్సినవి కాకరకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, అలానే పసుపు, ఉప్పు, కారం, నూనె. మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. ఇలా రెడీ అయిన వెల్లుల్లి కారాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయలని చూపించిన విధంగా క్లీన్ చేసుకొని మధ్యలోకి అలా ఘాటు పెట్టుకొని అలా స్టఫ్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న కాకరకాయలని మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాకరకాయలన్నిటిని దానిలోకి వేసుకొని ఇలా వేగేలాగా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కాకరకాయలు కొంచెం చల్లారాక మనం తయారు చేసుకున్న వెల్లుల్లి కారాన్ని ఈ కాకరకాయల మధ్యలో ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా వెల్లుల్లి కారం మొత్తం కాకరకాయలో పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఈ కాకరకాయలు మొత్తాన్ని మనం ఈ ప్యాన్లో పెట్టేసుకోవాలి. ఒక నిమిషం అయ్యాక ఇలా మనం మూత పెట్టేసుకొని ఒక నిమిషం వేయించుకొని నెక్స్ట్ ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మూత తీసుకొని మనం వేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. గుమగుమలాడే వెల్లుల్లి కాకరకాయ కారం రెడీ.